నేటి వాగ్దానంగా కీర్తన 4:1 ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే దేవా అంటున్నాడు. ఈ భక్తుడు ప్రార్థించాడు, దేవుని దగ్గర మొదలుపెట్టాడు. ఆయన జీవితంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు 118 కీర్తన 5వ కూడా ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. I called upon the Lord in distress. The Lord answered me and set me in the large place. నేను ఇరుకులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దేవునికి మొరపెట్టాను. ఆయన విశాల స్థలంలో నాకు సమాధానం దయచేశాడు. కొన్నిసార్లు విశాలత ఉండదు. మీరున్న ఇల్లు కావచ్చు, మీరున్న పరిస్థలం కావచ్చు, మీ జీతం కావచ్చు, అనేక విధాలైన పేమెంట్స్, బిల్స్ అన్నీ మీ ముందుకు వచ్చాయి. కానీ మీ దగ్గర ఉన్నది చాలా తక్కువ. ఈ అమౌంట్ సరిపోదు. ఈ బిల్స్ అన్నీ కూడా మీరు కట్టలేని పరిస్థితి. అటువంటిప్పుడు భయపడవద్దు, ప్రార్థించండి. ప్రభుకి జ్ఞానం ఇమ్మని అడగండి, ఆలోచన ఇమ్మని అడగండి, సహాయం కావాలని అడగండి. మీకున్న పరిస్థితులు, మీ స్థితిగతులు ఒకవేళ ఇరికించినట్టుగా ఇక నేను తప్పించుకునే మార్గం లేదు, నేను దీనిలో బయటపడలేనని అనుకుంటున్నావేమో, ఇరుక్కునందుని మొరపెట్టిన ఈ భక్తునికి సాయం చేసిన దేవుడే మీ ప్రార్థన కూడా విని, ఇరుక్కునందుని ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో విశాల స్థలంలో గొప్ప ఆన్సర్ మీరు పొందబోతున్నారు. ఎలీషా ఆయన శిష్యులందరూ కూడా, దైవజనుడా, ఇక్కడ మనం ఉన్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది, అనేక మంది వచ్చి పోచూ ఉన్నారు, ప్రార్థనలకు వస్తున్నారు, ఆ మందిరం చాలా చిన్నగా ఉంది, మేము ముందుకు వెళ్ళి మీరు సెలవిస్తే విశాలమైన మందిరాన్ని కట్టాలనుకుంటున్నాం. దేవుడు దానికి పర్మిషన్ ఇచ్చాడు. కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వచ్చాయి, కానీ దేవుడు జయమిచ్చాడు. ఈరోజు ప్రార్థిస్తున్న నా సహోదర సహోదరి, నువ్వు ఎలాంటి ఇరుకులో, ఎలాంటి ఇబ్బందుల్లో, నువ్వు సంపాదిస్తున్న ఆ ఇన్కమ్, ఆ జీతం చాలా తక్కువగా ఉండి కుటుంబాన్ని నడపలేక, పిల్లలను పోషించుకోలేక, కనీసం స్కూల్ ఫీజులు కానీ, కాలేజ్ ఫీజులు కానీ కట్టలేని పరిస్థితులు ఉన్నావా? ఇరుకునందుండి మొరపెడుతున్నాను దేవా, సహాయం చేయమని ప్రార్థించు. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రార్థన ప్రయత్నం చేద్దాం. మీ ఇరుకుగా ఉన్నటువంటి మీ ఇబ్బందులన్నింటిలో మీరు విశాలతను చూడబోతున్నారు. త్వరలో విశాలమైన దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక. దేవుని నమ్మిక వచ్చి ప్రార్థించండి. ఇబ్బందులున్నాయి, కష్టాలున్నాయి, శోధనలున్నాయని భయపడుతూ కూర్చుంటే పని కాదు. ధైర్యంతో, విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు వెళ్ళండి. ఐగుప్తులో వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి, బానిసత్వంలో ఉండి మొరపెట్టారు, కన్నీళ్లు కార్చారు. లెక్కబాకాండం 2:23 నిట్టూర్పు విడచ్చు మొరపెట్టగా దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలుతేళ్లు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశపెట్టాడు. ఈరోజు మీరు ఎలాంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నా దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకుని దేవునిలో మొరపెట్టండి. ఆయన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదు. మరి భక్తుడు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? 118 కీర్తనలో మనం చదివాం కదా, ఇరుకునందుండి మొరపెట్టాను, విశాల స్థలం ముందు దేవుడు నాకు జవాబు దయచేశాడని. ప్రార్థన చేసుకుందాం. నా ఇరుకులో విశాలత కలుగజేయవాడు ఆయనే అని చెప్పిన ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ ప్రజలకు గొప్ప సహాయం వచ్చునుగాక. తండ్రి, వీరంతా ఎలాంటి ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నా విడిపించగల దేవుడు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి
వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నడిపించగల దేవుడు, శక్తిమంతుడు నాయన, నీకు సమస్తము సాధ్యమే. ఇరుకునందుండి మొరపెడుతున్నారు. ఆర్థిక పరంగా కానీ, కుటుంబ విషయంలో, ఇంటి విషయంలో, వారు చేస్తున్న ఉద్యోగమో వ్యాపారమో కనీసం కుటుంబాన్ని కూడా నడిపించగలిగిన పరిస్థితులు ఉంటాయి. విస్తారంగా దీవించగలని నిన్న నామములో ప్రార్థిస్తున్నాను ఆయన. ఇరుకునందుండి మొరపెడుతున్న ఈ జీవితాలకు విశాలత కలుగు చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించండి. నిశ్చయముగా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న మీకు విశాలత కలుగు చేయబోతున్న దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆశ్చర్య అద్భుత కార్యములు మీ సొంతమవునుగాక. గాడ్ బ్లెస్ యు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. బర్త్డే జరుపుకున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ఈ దినం వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 22:13 1 Chronicles chapter 22 verse 13. నీవు వృద్ధి పొందేదవు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండము. You will have success. Be strong and courageous. You will have success and be strong and courageous. And you can say like this: I will have success and I will be courageous and I will be strong in the Lord. దేవుని వాక్యం చేత మీరు బలపరచబడుదురుగాక. మీరు వృద్ధి చెంది అభివృద్ధి పొందాలని ప్రభు కోరుచున్నాడు. ఈ బర్త్డే దినమున ప్రభు మరింతగా శక్తిని, బలమును, కృపను దేవుడు మీకు దయచేసి ఆ నూతన దినాన్ని, నూతన సంవత్సరాన్ని దయాక్రీటం మీకు ఇచ్చి ఉండగా, ఈ సంవత్సరం ఎలా రాబోయే సంవత్సరాలు దీర్ఘాయుష్తో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తుండగా మీరు ఆయన్ని ఘనపరిచేవారుగా ఉందరుగాక. దయాక్రీటి మీ మీద దేవుడు పెట్టి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మే God may pour out upon your life. ప్రభు తన దీవెన మీ మీద కుమ్మరించునుగాక. ఆయన సాక్షులుగా మీరు వాడబడుతురుగాక. ఆమేన్. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి నా కృప నిన్ను విడిచిపోదు. Isaiah chapter 54 verse 10. My faithful love for you will remain. My faithful love for you will remain. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54:10. విడిచిపోని కృప దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరిచి భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, అలాగే మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు ప్రభు అనుగ్రహించి మీ దాంపత్య జీవితాన్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించి వర్ధిల్ల చేయనుగాక. ప్రభు రాకడాల్సిమైతే మరి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునేంత కృప, సహాయం మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.